ఎలా ఉంది వాడికి? బానే ఉన్నాడులే, వెళ్ళి చూడు. ఓ ఫ్రూటీ తాగుతున్నావా? తాగు తాగు. కొంచెం బ్లడ్ పోయింది. మీ బ్లడ్ రిపోర్ట్స్ గంటలో వస్తాయి. డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తారు. పోయినసారి గోలగోల చేసావు, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకోకుండా ఉండవా? ఏం చేస్తుంటావు నువ్వు అసలు? అంటే మీలాంటి వాళ్ళందరికీ శాంతి ప్రేమలు పంచుతుంటాడు. బక్కోడివే కానీ ఒంట్లో ఎటకారం చాలా ఉందే. ఏదో ఒక రోజు నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసేలాగా సూది పొడిస్తా. దేనికి పనికి రాకుండా పోతావు అప్పుడు. బైక్ ఎలా ఉందిరా? ఇప్పుడు నాకంటే బైకే ఎక్కువ. సర్లే, ప్రతి ఒక్కరికి లైఫ్లో బ్యాడ్ డేస్ వస్తూ ఉంటాయి. నీకు కూడా ఆ జీనా వల్లే బ్యాడ్ డేస్ వచ్చాయనుకో. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. తినడానికి ఏదో తెచ్చారనుకుంటా. మనోజ్, నైట్ ఇక్కడే ఉంటా? వద్దులే నాన్న, వీడు ఉంటాడు. ఎరా, నువ్వు ఉంటావా? ఉంటా అంకుల్, మీరు వెళ్ళండి. ఓ వచ్చావా అంకుల్? తనే జీనా, మీకు గుర్తుంది కదా? ఇప్పుడే అంకుల్కి చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా జీనా దొరకడం మన మనోజ్ గారి అదృష్టం అని. ఇంతలో నువ్వే వచ్చేసావు. అంకుల్, మన మనోజ్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది జీనానే. తెలుసులేరా, నువ్వు జోసెఫ్ కూతురు కదమ్మా. ఫుడ్ ఏమైనా తినేసా అంకుల్. కానీ ఇంకా నేనేం తినలేదు. మనోజ్, నేను వెళ్ళి మీరేమైనా తినడానికి పంపిస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అంకుల్, నాకు మాత్రం తందూరి చికెన్. అరే మళ్ళీ తొందరపడి ఏదో మాట చెప్పగానే కరిగిపోకు. అరే ఉండరా నువ్వు కూడా. మీరు మాట్లాడుకోండి సిస్టర్, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? నొప్పి అస్సలు లేదు, హిమాలయాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నిన్ను జరిగిన దానికి సారీ. నువ్వు సారీ కూడా చెప్తావా? నీకు ఆల్రెడీ చెప్పా, నాకు కొంచెం టైం ఇవ్వని. నేను కూడా డిసైడ్ చేసుకోవాలి కదా నాకెవరు కావాలో అని. ఇంకెప్పుడు చెప్తావు? ఈ మంత్లో. అది నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా, నా ప్రేమ ఎప్పుడు మొదలైంది, నేను ఎందుకు ఇష్టమో అని. మొదటిసారి నిన్ను చూసిన క్షణం ఐవాన్ చర్చ్ మధ్యాహ్నం. పద్మజ మేడం క్లాస్లో చూసా. టీచర్, మనోజ్ వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ హెల్త్ ఇష్యూతో చనిపోయారు. అలా ఏడుస్తూ ఆ క్షణం నువ్వు చెప్పిన ఆ మాటకి నిన్ను చూడడం మొదలుపెట్టాను. ఆ రోజు నా కంటికి నువ్వు ఒక అద్భుతంలా కనిపించావు. స్కూల్ అయిపోయాక నువ్వు వెళ్ళేటప్పుడు బస్సులో నిన్ను ఫాలో అయ్యేవాడిని. నీకు బొమ్మలు వేయడం అంటే ఇష్టమని తెలుసుకొని నువ్వు గోడల మీద వేసేటప్పుడు వెనక నుంచి చూసేవాడిని. అప్పుడు నీ మొహంలో సంతోషాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నీకు తెలియకుండా ప్రతిరోజు నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నాకు తెలిసి ఇవన్నీ నేను చేశానని, కానీ నువ్వు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. మరి చిన్నప్పుడే నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది. మీ నాన్నని చూస్తుంటే నాకెందుకో రౌడీలా అనిపించేవాడు. 4 years తర్వాత నువ్వు చెన్నై వెళ్ళిపోయావు. ఓకే, మరి నేను వెళ్ళనా? మనోజ్, నేను చెప్పాను కదా నువ్వంటే కూడా నాకు ఇష్టమని. ఇంకా నాకు కూడా నువ్వు చెప్తుంటే నీ ప్రేమేంటో నాకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు అడిగావు కదా నీకు నేను కరెక్టా అని. నిన్ను వద్దనుకోవడానికి ఎవరూ కూడా ఏం రీజన్స్ చెప్పలేరు. కొంచెం వెయిట్ చేస్తావా? నేనింక వెళ్తాను.
హలో, మన ప్రేమకి మీ నాన్న వాళ్ళు ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మనం లేచిపోదామా? తాగావా? ఆలోచించుకో. జీనా, ఆ రాహుల్ నీతో గొడవ పడ్డాడని చెప్పావు కదా, అతన్ని వదిలేసి నేను నిన్ను బాగా చూసుకుంటా. జీనా ఆగు, నేనేమైనా తప్పుగా మాట్లాడితే అది నువ్వు నాకు దక్కనన్న స్వార్థంతోనే. మనోజ్, నాకు కోపం వస్తుంది, వెళ్ళిపో. చూడు మనోజ్, రేపు పొద్దున అత్తయ్య కొడుకు పెళ్ళికి మన ఇద్దరం బయలుదేరుతున్నాం. నాన్న, ఒక నిమిషం కారాపు, నేను వేరే వాళ్ళని కలిసేది ఉంది. అరే, జీనాక ఆ రాహుల్ని వదిలేయమని చెప్పా. సూపర్ రా, చాలా లేట్ చేసావు, ఎప్పుడు చెప్పాల్సిండే. జీనా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని తెలుసు. మనోజ్, ఇలా బిహేవ్ చేసేది నువ్వేనా? ఒకసారి చెప్తే అర్థం కదా నాకు పెళ్లి సెట్ అయిందని. హలో హలో, నీకేం కావాలి? ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నేను నిన్నొకటి అడగాలి. ఏంటి? మా నాన్నని మీ ఇంటికి పంపనా? ఎందుకు? మన పెళ్లి గురించి. జీనా, ఆ? అటు పట్టుకో. మనోజ్, నేను బిజీగా ఉన్నా, ఫోన్ పెట్టే. వాడికి రావడం కుదరట్లేదంటమ్మా. నేను ఒక్కనే వస్తానులే. నా ఫోన్ ఎందుకు తీసావు? అత్తయ్యరా నిన్ను పెళ్ళికి రమ్మని చెప్పడానికి చేసింది.